धुरंधर रिवेंज एक नंबर है, सच में बोल रहा हूँ, एक नंबर है। मतलब जो एक्सपेक्टेशन करा था ना वही करके आया, सच में बोल रहा हूँ मैं। लास्ट में जो सीन इंटरवल के बाद में आया ना, जैसे तुझे घर के याद नहीं आए, तुम लोग आके देखो, मैं बोल रहा हूँ सच में माइंड ब्लोइंग है। ओके। उसका एक्टिंग, रणवीर सिंह का एक्टिंग जो पार्ट में जैसा करा वो एलिवेशंस कैसा है, एक नंबर है, सच में बोल रहा हूँ, एक नंबर माइंड। बैकग्राउंड म्यूजिक कैसा है? बैकग्राउंड म्यूजिक उसमें जो बीट है देखो, मतलब हर जो रैपर को चांस दिया ना, Okay. और तुम सुनो बीट देखो जा, तुम ही नाचने लगते हो, ऐसा बीट है। ओके। एक नंबर है भाई, सच में बोल रहा हूँ मैं, एक नंबर है। अगर तुम देखे तो बार बार देखने का मन करता है। हीरोइन एंट्री कैसा है? हीरोइन एंट्री है अभी नहीं है? हीरोइन एंट्री देखो भाई, बहुत Okay. कम करा, अच्छा करा, कम करा, क्योंकि Okay. मतलब अपना इंडिया के बारे में बोलना चाहिए। Okay. उसमें सच में बोल रहा हूँ, इसमें जो बोला ना, पूरा हर एक चीज इंडिया के बारे में बोल रहे हैं। संजय दत्त का? संजय दत्त का बोलना ही नहीं, ओके बाबा एक नंबर बोलते। ओके। हिट का हिट पूरा हिंदुस्तान में चल रहा है भाई, मैं बोल रहा हूँ ना। Okay. देखो हमारे यहाँ पर इतना चल रहा है, लेकिन वहाँ पर जो बार है ना, वहाँ पर 2300 रुपये टिकट है, लेकिन सब लोग पूरा फुल हो गया। मैं बोल पूरा फुल हो गया। वार सीन्स कैसा है? वार अभी तो हो रहा है, धीरे धीरे Okay. लड़ाई हो रहा। मैं तो बोल रहा हूँ सच में अच्छा है बोल के, उसमें थोड़ा कटेट करे, लेकिन Okay. जो भी सीन है ना वो सीन पूरा Okay. एक नंबर है भाई, सच में बोल रहा हूँ। उसका जो सिर काट के सबको दिखाना, बोल के जो रियलिटी है वो दिखा रहे हैं इसमें भाई, सच में बोल रहा हूँ। Superb है, हर इंसान को आगे देखना चाहिए मूवी भाई, एक नंबर है मूवी, सच में बोल रहा हूँ मैं। माइंड भाई देखो ఒక్క పాట ఉంటుంది, వాళ్ళు లేహరిగా బాక్స్ అన్న నడుచుకుంటూ వస్తారు చూడన్నా, అది దురందర్ అని పడతా ఉంటది. ఓకే. కానీ ఫస్ట్ హాఫ్ దాంట్లో ఒక ట్విస్ట్ వదిలేరు, ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్, చూడాలి అది. అది ట్విస్ట్ నేను చెప్పాను. మాధవన్ ఎంట్రీ ఇచ్చారా ఏమన్నా? మాధవన్ ఎంట్రీ ఇచ్చారా? తెలీదు, ఇంకే ఎంట్రీ ఇప్పటికైతే రాలేదు. ఓకే ఓకే కానీ బడే సాబు ఎవరని చూస్తే షాక్ అయిపోతారు మీరు. ఓకే ఓకే. సంజయ్ దత్ ఎంట్రీ అయ్యారా? సంజయ్ దత్ అతను ఎస్పీ చౌదరి వాళ్ళం కదా. ఓకే. అతను ఇప్పుడు లియారీలో గొడవలు జరుగుతూ ఉంటాయి, ఓకే. దాన్ని బేస్ చేసుకొని వస్తాడు. మీరు మూవీలో చూస్తానే అర్థమవుతుంది. ఇంటర్వెల్ బ్యాంక్ ఎలా అనిపించిందనా? ఇంటర్వెల్ ట్విస్ట్ అట్లేడు భయ్య, ఓకే. ఆ ట్విస్ట్ మూవీ చూస్తానే అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్ అంటే పార్ట్ 2 ఎలా అనిపించింది మీకు? పార్ట్ మళ్ళీ థ్రిల్లింగ్ ఇచ్చింది, ఓకే. తర్వాత ఏం జరుగుతుంది ఇంటర్వెల్ తర్వాత అని. ఓకే, అదొకటి 2 అవర్స్ కదా, ఆల్రెడీ 4 అవర్స్ యాక్చువల్వి. మీకు ఏమన్నా బోర్ అనిపించింది ఆ మూవీ? ఏం బోర్ అనిపించలేదు భయ్య, ఎక్కడికక్కడ ఇంటర్వెల్ బీజిఎం కొట్టాడు. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ తమన్ని కొట్టేస్తాడు. ఓకే. రణ్బీర్ సింగ్ ఎలా అనిపించింది అన్న క్యారెక్టర్ అనేది? అతను పాస్ జరిగిన స్టోరీ చూస్తే మన కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఓకే, అవునా? ఓకే ఓకే. మూవీ చూడాలని. ఓకే. క్లీన్ షేవ్లో ఉంటాడా, గడ్డంతో ఉంటాడు ఇందులో? పార్ట్ వన్ ఎలా ఉన్నాడో ఫుల్ గడ్డంతోనే. ఓకే ఓకే. ఇప్పుడు చూడాలన్నమాట. ఓవరాల్గా ఎలా అనిపించింది నీకు? దీనికి 10/10 ఇస్తాను. ఓకే. మిగతాది మళ్ళీ యాక్చువల్లీ ఫ్రమ్ ఇండియా ఈజీగానే జస్వీర్ సింగ్ అగైన్ అక్కడికి ఎంటర్ అయిన తర్వాత హంసాగా ఎట్లా అయ్యాడు అనేది సెకండ్ హాఫ్లో రివీల్ చేశారు. అండ్ సెకండ్ హాఫ్ చూడాలి ఎట్లా ఉంటుందో, ఎట్లా రివెంజ్ తీసుకోబోతున్నాడు. ఈవెన్ మన పాకిస్తాన్ నుంచి ఇండియాలో ఎట్లా క్రైమ్స్ చేస్తున్నారు, ఎట్లా ఆపరేట్ చేస్తున్నారు, డ్రగ్స్ కానీ ఉమెన్ ట్రాకింగ్ కానీ మొత్తం ఎట్లా చేస్తున్నారు అనేది కూడా ఈ మూవీలో క్లియర్గా రివీల్ చేశారు. ఎవ్రీ ఇండియన్ కెన్ వాచ్ దిస్ మూవీ. వెపన్స్ ఎలా సప్లై ఇవన్నీ ఇందులో కూడా చూపించారు అసలు వెపన్ ఎట్లా సప్లై చేశారు. అండ్ ఈవెన్ ఇండియాలో కొన్ని జరిగిన అటాక్స్కి తీసుకొని కూడా కొన్ని చేశారు సీన్స్. ఇంటర్వెల్ పాట వచ్చేసరికి తన పాస్ట్ లైఫ్ ఎలా ఉందో, ఇతని ఫ్రెండ్స్ గురించి ఉంటుంది, అతను స్పయ్యా కాదా, తను వచ్చి మీట్ అవుతాడు కూడా చేయాలి. ఇంకా సెకండ్ పార్ట్లో చూడాలి అతను స్పయ్యా కాదా లేకపోతే పాకిస్తాన్. సినిమా 4 అవర్స్ ఉందని చెప్తా. 4 అవర్స్ ఇది ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపించింది, లేకపోతే ఇంట్రెస్టింగ్ అసలు లాగ్ అనేది అనిపించింది. ఎందుకంటే క్యారెక్టర్ కొత్తగా అన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, కొత్తది కాదు, పాతది ఎలా లింక్ చేశారో మొత్తాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అది లాగేమే. రణ్వీర్ సింగ్ యాక్టింగ్ బేసిక్గా యాక్చువల్లీ ఎక్కువ దీంట్లో పెట్టాడు. బలోచిస్తాన్ అంటే రీసెంట్గా మనం చూసాం, ఇండియా పాకిస్తాన్ వార్ అవ్వగానే అక్కడ ఇండియా పాకిస్తాన్ బలోచిస్తాన్ దాంట్లో ఎందుకంటే బలోచిస్తాన్ పాకిస్తాన్ సపరేట్ వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు. దాని గురించి బలోచిస్తాన్ గురించి ఎక్కువ దీంట్లో మూవీ అచ్చా ఓరియంటెడ్ దావుద్ ఇబ్రాహిం ఇట్లాంటి ఇండియన్ క్యారెక్టర్స్ పాకిస్తాన్ సపోర్ట్ అయ్యేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. మ్యూజిక్ ఈజ్ ఎక్స్ట్రైట్. ఫస్ట్ పార్ట్తో పోలిస్తే ఇది ఇంకా డెప్త్ చాలా ఉంది. ఇంకా ఇది ఇంటర్వెల్ వరకే, ఇంటర్వెల్ తర్వాత ఇంకా చూడాలి. చాలా బ్యూటిఫుల్ ఉంది. అంతకుముందు క్యారెక్టర్స్ చేశారా అంటే ఇంకో క్యారెక్టర్